ప్రైజ్ లార్డ్. గుడ్ మార్నింగ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో యేసుతో అనుదినము అని ఈ పరిచర్య ద్వారా ప్రతిదినము దేవుని యొక్క శ్రేష్టమైన వాక్యాన్ని వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు. నా ప్రియ సహోదరి సహోదరుడా, మరి యొక్క ఉదయకాలపు ధ్యానమును మనం ధ్యానించుకునే ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ పరిశుద్ధుడైన మా తండ్రి, ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని పేరుని మీరు దీవించి ఆశీర్వదించి ఆయన వింటున్న మా అందరికీ నీ ఆత్మీయ నేత్రాలు తెరిచి నీ మార్గంలో నడిచే ధన్యత మీరే మా అందరికి అనుగ్రహించమని యేసు శక్తిగల నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం మా యెహోవా తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఈరోజు దేవుడు యొక్క ఉదయకాలపు ధ్యానం ద్వారా మన యొక్క ఆత్మీయ స్థితిని మనం పెంచుకోవడానికి ఎంతో దేవుని యొక్క ధన్యతను దేవుడు ఇచ్చున్నాడు. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దేవుడు బహుగా దీవించును గాక. కుటుంబాలతో మిమ్మలను మీ కుటుంబాలను బహుగా ప్రభు ఆయన మార్గంలో నడిపించి ఆశీర్వదించి ఫలింప చేయను గాక. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచున్న మాటను శ్రద్ధగా ధ్యానించుకుందాం. ఇశ్రాయేలుని దేవుడు ఏమన్నాడంటే, నా పేరు పెట్టబడిన నా జనులు అని ప్రభు స్వయంగా వారికి ఇచ్చినటువంటి ఒక పిలుపు 2వ దినవృత్తాంతపు గ్రంథంలో 7వ అధ్యాయం 14వ వచనంలో ఉంటుంది కదా. దేవుడే స్వయంగా చెప్పిన మాట, తమ్మును తాము తగ్గించుకొని నన్ను వెతకి తమ చెడు మార్గం విడిచిన ఎడల ఆకాశం నుండి వారి ప్రార్థన నేను వింటాను, వారి పాపములను క్షమిస్తాను, వారి దేశమును స్వస్థపరుస్తాను అని దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఎంతగానో ఆదరించిన మాట ఇది. దేవుని మాట ఇశ్రాయేలుకి ఇచ్చారు. అలాగే దేవుడు వారిని ఎంతగానో ప్రేమించాడంటే దాన్ని చెప్పలేం. ఆయన ప్రేమ ఎంత ప్రేమ అంటే అది మనం వర్ణించలేం. అంత గొప్ప ప్రేమను ఇశ్రాయేలు పక్షముగా దేవుడిచ్చారు. ఎందుకు ఆ యొక్క అంత ప్రేమను ఇశ్రాయేలు మీద ఉంచారు అంటే, ఆయన కోపిస్తూను కూడా వాత్సల్యతను చూపుతున్నాడు ఇశ్రాయేలు పట్ల. ఎందుకు కారణం ఏంటని మనం చూసినట్లయితే, దేవుడైన యెహోవా అబ్రాహాముకి ఇచ్చినటువంటి నిబంధన, అలాగే అబ్రహాము కుమారుడైనటువంటి ఇస్సాకు కుమారుడైనటువంటి యాకోబుకి ఇచ్చినటువంటి వాగ్దానమే కారణం. మొదటగా దేవుడైనటువంటి యెహోవా అబ్రహాముకి ఒక నిబంధన ఇస్తాడు. ఆదికాండము 15వ అధ్యాయము 5-6 వచనంలో. ఎందుకంటే అప్పటికి అబ్రహాము పిల్లలు లేకపోవటం వల్ల మరి చాలా దిగులుగా ఉన్నప్పుడు దేవుడే ఒకసారి అబ్రహామును బయటికి పిలిచి ఒకసారి ఆకాశం వైపు చూడు, వాటిని చూడంటే, చూశాను ప్రభు అంటే, ఏం కనబడుతున్నాయి నీకంటే, నక్షత్రాలు కనబడుతున్నాయి ప్రభు అంటే, వాటిని లెక్కించగలవంటే అది నా వల్ల కాదు అంటాడు. అంతగా నీ యొక్క సంతానాన్ని నేను విస్తరింప చేస్తున్నానని దేవుడైన యెహోవా అబ్రాహాముకి ఇచ్చినటువంటి ఈ యొక్క వాగ్దానము. అలాగే తన యొక్క మనవడైనటువంటి యాకోబుకి ఇచ్చినటువంటి వాగ్దానం ఏమై ఉందంటే, ఆదికాండము 32వ అధ్యాయము 12వ వచనంలో యాకోబు తన అన్నైనటువంటి యాసావుకి భయపడి మరి పారిపోతున్న టైంలో, భయంతో ఉన్న టైంలో దేవుడైన యెహోవా యాకోబుతో స్వయంగా మాట్లాడిన మాట ఏమనంటే, అక్కడ తన యొక్క తాత అయినటువంటి అబ్రహాంకేమో నక్షత్రాలను చూపించి లెక్కించమన్నాడు. యాకోబుకి ఏం చెప్తున్నాడంటే, ఈ యొక్క సముద్రపు ఇసుక రేణువులు ఎంతగా ఉన్నాయో అంతగా నీ సంతానాన్ని నేను అభివృద్ధి పరుస్తున్నానని యాకోబుతో దేవుడు చేసినటువంటి ఈ 2 అబ్రహాంతో చేసిన వాగ్దానము, యాకోబుతో చేసినటువంటి నిబంధన వాగ్దానం ప్రకారంగా మరి ఇశ్రాయేలును ఎంతగా మరి దేవుడు కాపాడుతున్నాడు. ఎందుకంటే దేవుడు మాట ఇచ్చిన వాడు నమ్మదగిన వాడు. ఆయన మాట ఇచ్చిన మాటను ఆయన నెరవేర్చుకుంటూ వెళ్తున్నాడు. కానీ ప్రజలే ఆయన మీద చాలా రకరకాలుగా తిరుగుబాటు చేస్తూ పాపాన్ని పీక్ స్టేజ్ వరకు తెచ్చుకున్నారు. అందులో భాగంగా ఈరోజు మనం ధ్యానిస్తున్నటువంటి మాట, ఇశ్రాయేలు చరిత్రలోనే ఎన్నడూ కని విని ఎరగని ఒక దుస్థితి జరిగింది, ఒక భయంకరమైన ఘటన జరిగింది. ఎందుకంటే ఆయా సమయంలో వారికి ఒక మంచి చెప్పే నాయకుడు లేడు, రాజు లేడు, ఎవరు లేరు, నీతి లేదు, యథార్థత లేదు, భక్తి లేదు, చెప్పేవారే లేరు. ఒకవేళ చెప్పిన మాట వినేవారు కూడా అక్కడ ఎవరు లేని పరిస్థితిలో ఆ ప్రాంతం అంతా కూడా పాపముతో వ్యభిచారంతో నింపబడుతున్న టైము. ఆ టైంలో ఈ యొక్క ఇశ్రాయేలు యొక్క 12 గోత్రాలకు ఒక కనువిప్పు కలిగించే ఒక భయంకరమైన దుర్ఘటన జరిగింది. ఇది మనకి
న్యాయాధిపతుల గ్రంథము 19వ అధ్యాయం చదివితే చాలా భయం పడుతుంది. ఎంత దారుణమా అని మనకు అనిపిస్తుంటుంది. అక్కడ జరిగిన స్టోరీ ఏంటంటే, ఒక లేవీయుడు ఎఫ్రాయిం మన్యమున అతడు ఒక పరదేశిగా నివసిస్తూ ఉన్నాడు. అతడు బెత్లెహేము నుండి ఒక ఉపపత్నిని తెచ్చుకొని తన యొక్క జీవితాన్ని కొనసాగుతూ ఉన్నాడు. ఈలోపు ఆ తెచ్చుకున్న ఆ స్త్రీ తన యొక్క ఉపపత్ని వేరొక పురుషునితో వ్యభిచారం చేసి ఇతని యొద్ద నుంచి మరలా బెత్లెహేముకి వెళ్ళిపోయింది. ఆ యొక్క లేవీయుడు ఆమె మీద ఉన్నటువంటి ప్రేమతో మరలా వెళ్ళి ఆమెను తెచ్చుకోవడానికి బయలుదేరాడు. తన యొక్క దాసులను పట్టుకొని కొంతమందిని తీసుకొని వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత తన యొక్క ఉపపత్ని యొక్క తండ్రి తన యొక్క అల్లుని చూసి చాలా ఇష్టపడతాడు. నా కుమార్తె మీద ఇతనికి ఎటువంటి కోపం లేదు గనుక, ఇంతగా నా కుమార్తెను ఇతడు ప్రేమిస్తున్నాడు కనుకని చాలా సంతోషంతో అతన్ని వెళ్ళనివ్వట్లేదు ప్రేమతో. అలాగా 4 రోజులు ఉంచేసుకున్నాడు. వెళ్దామంటుంటే లేదు, ఈ రాత్రికుండు, లేదు ఈ వాళ్ళుండు, రేపుండు అని చాలా బలవంతం చేయటం వల్ల అలాగా అతడు 5 రోజులు అక్కడే ఉండిపోయాడు. ఇంకా చివరగా ఇంకా ఉండడానికి ఇష్టం లేక బయలుదేరదామని సిద్ధమవుతున్న టైంలో ఆ రోజు కూడా తన మామ చెప్పాడు, వెళ్ళొద్దు, ఈ రాత్రికి ఉండి రేపు వెళ్ళండి అంటే ససే మరి ఒప్పుకోలేదు. నిజానికి ఈ మాట ప్రకారంగా మనందరం కూడా, మనకు పెద్దలు ఉంటారు, పెద్దలు చెప్పిన మాట ప్రతి ఒక్కరూ కూడా వినాలి. అక్షరాల పెద్దల మాట మనం వినటం ద్వారా ఏమవుతుందంటే మనం రక్షింపబడతాం. ఇక్కడ మరి యొక్క లేవీయుడు తన ఉపపత్నిని తన దాసుల్ని వేసుకొని బయలుదేరుతున్నప్పుడు చెప్పాడు, కానీ ఇతడు వినలేదు. బయలుదేరి వారు వెళుతూ ఉన్నారు. యెబూసు ప్రాంతానికి దగ్గరికి వచ్చినప్పుడు కొద్దిగా పొద్దుపోద్ది, ప్రొద్దు కృంగుతూ ఉంటుంది అనమాట. సర్లే ఇంకా కొంచెం ముందుకు వెళ్దాం, లేదంటే మనము గిబియాలో కానీ రామాలో కానీ మనం బస చేద్దాం రాత్రికని అనుకొని వారు వెళుతూ ఉంటుండగా మరి ఆ బెన్యామీను ప్రాంతమైనటువంటి గిబియా వచ్చేసరికి ఇంకా ప్రొద్దు కుంగిపోయింది. సరే ఇక్కడ మనం బస చేద్దాం, రాత్రికి కుంగిపోదామని వారు ప్రయత్నిస్తుండగా, ఆ రోజుల్లో ఎవరైనా ప్రొద్దు కుంగి ఉంటే ఎవరైనా ఆహ్వానించుకుంటారు, పిలిపించుకుంటారు. అటువంటి ఆతిథ్యం ఉంది వాళ్ళకి. కానీ ఆ టైంలో వారిని ఎవరూ పిలవలేదు, వీధిలో ఉండిపోయారు. ఆ టైంలో ఒక ముసలి అతను పొలం నుంచి వస్తుండగా, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారని వివరాలన్నీ తెలుసుకుంటే యొక్క లేవీయుడు చెప్తాడు, ఇలాగ నేను పలానా దేశం నుండి నేను ఇక్కడ పరదేశిగా ఉన్నాను, బెత్లెహేము నుంచి నా యొక్క ఉపపత్తిని తీసుకొని మరలా నేను ఉంటున్న ప్రాంతానికి నేను వెళ్తున్నాను, ఎఫ్రాయిము ప్రాంతానికి నేను వెళ్తున్నాను అని చెప్పగా, ఈ రాత్రి నాకు ఉండడానికి నా దగ్గర అన్ని ఫుడ్ అంతా ఉంది, సమస్తం ఉంది, కానీ నాకు నా దాసులకి అలాగే నా ఉపపత్తిని తలదాచుకోవడానికి కాస్త స్థలం ఇవ్వండి, అంతే కదా, నా గాడిదలు ఉండడానికి స్థలం ఇస్తే చాలంటే ఆ ముసలి అతను ఆ యొక్క లేవీయుడిని, తన యొక్క ఉపపత్నిని అలాగే తన యొక్క గాడిదలను తన ఇంటికి ఆహ్వానిస్తాడు. వచ్చిన తర్వాత రాత్రి అవుతుంది. అయిన తర్వాత ఆ ఊరు ఎలా ఉందంటే పాపముతో నింపబడి ఉంది. ఈ స్టోరీని మనం ధ్యానించుచుండగా లోతు యొక్క స్టోరీ మనకి సుస్పష్టంగా సేమ్ టు సేమ్ మనం ఇక్కడ చూడొచ్చు. అక్కడ పోకిరి వాళ్ళు ఆ రాత్రంతా వచ్చి ఆ ముసలివాని యొక్క ఇంటి మీద దౌర్జన్యంగా, నీ ఇంటికి వచ్చిన వారిని మాకు అప్పగించి వారితో మేము వ్యభిచరిస్తామని చాలా రకరకాలుగా మాట్లాడితే, ఈ యొక్క ముసలి అతను ఏమంటాడంటే, లేదు లేదు, వారిని అతిథులు అలా చేయటం తప్పు, అటువంటి పోకిరి చేష్టలు చేయొద్దని ఎంతగా బ్రతులాడుకుంటాడో, అయినప్పుడు కూడా వినరు. చివరికి ముసలాతను ఏమంటాడంటే, అతనితో పాటు ఒక ఉపపత్ని వచ్చింది, అంతేకాదు నా కుమార్తె ఉంది, వారిని మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోండి అని చెప్పగానే ఆ ససేమరి మాట వినలేదు. అయినప్పటికీ కూడా మరి ఆ వచ్చినటువంటి పోకిరి కుర్రవాళ్ళు, ఆ యొక్క జనము ఆ యొక్క ముసలతని ఇంటి మీద పడి దౌర్జన్యంగా తన యొక్క లేవీని యొక్క ఉపపత్నిని రాత్రి మొదలుకొని పగల వరకు, వెలుగు వచ్చేంత వరకు కూడా ఆమెను పాడు చేస్తూనే ఉన్నారు. ఆమెను పాడు చేస్తూ ఆమె యొక్క దేహంలో ప్రాణం పోయేంత వరకు కూడా ఆమెను పాడు చేసి విడిచిపెట్టారు. తెల్లవారైంది. ఈ యొక్క లేవీయుడు లేచి వెళ్ళిపోవడానికి సిద్ధమవుతున్నారు. తన యొక్క ఉపపత్ని దగ్గరికి వెళ్ళి లేపుతుంటే ఎంత లేపినా లేవదే. చూస్తాడు పరిస్థితి, ఇక్కడ ప్రాబ్లం అయ్యిందని చెప్పి తన యొక్క చనిపోయినటువంటి తన ఉపపత్నిని తన గాడిద మీద వేసుకొని తన యొక్క ప్రాంతానికి వెళ్ళిపోయి చాలా భయంకరమైన పరిస్థితిని ఇక్కడ అతడు చేసినట్లుగా చూస్తాం. కోపంతో, బాధతో, ఏంటి ఎంతగా దారుణంగా అయ్యింది ఈ దేశంలో, బెన్యామీను ప్రాంతంలో ఇలా జరిగిందని, ఇది అందరికీ ఒక కనువిప్పు జరగాలని ఇతడు ఏం చేశాడంటే తన యొక్క ఉపపత్నిని 12 ముక్కలు చేశాడు.
12 ముక్కలు చేసి ఇశ్రాయేలు యొక్క 12 గోత్రస్తులకి ఒక పార్సిల్ కింద పంపాడు. పంపగానే వారు ఆ యొక్క పార్సిల్ని ఇలా ఓపెన్ చేసి చూడగానే అందులో ఆ దేహం యొక్క పార్ట్స్ కనబడుతున్నాయి. చూసి అందరూ కూడా భయపడ్డారు. ఇటువంటి దుస్థితి ఎన్నడూ కూడా మన చరిత్రలో మనం కని విని ఎరగలేదు. ఏంటి పరిస్థితి అని మరలా అందరూ దాను మొదలుకొని బయర్షబా వరకు కూడా ఉన్నటువంటి ఇశ్రాయేలు అందరూ కూడా మరి ఈ యొక్క ప్రాంతానికి వచ్చి ఇతను మరలా అడిగితే ఈ లేవీయుడు జరిగిన స్టోరీ అంతా చెప్తాడు. అయితే మరి ఇశ్రాయేలు అడుగుతారు, బెన్యామీను ప్రాంతంలో ఉన్నారు కాబట్టి మీరు ఎవరైతే ఈ తప్పు చేశారో వారిని మాకు అప్పగించండి, వారిని చంపేస్తామనేసరికి ఈ బెన్యామీనులు సస్యమేర వారిని ఇవ్వము, కావాలంటే యుద్ధానికి సిద్ధమవుతామని చెప్పి చేయటం వల్ల ఇలాగే ఇశ్రాయేలీలు అలాగే బెన్యామీనీలు చాలా మరి వారంటే వీరు వీరంటే వారు అనేకులు ఈ యొక్క యుద్ధంలో అనేకమైన వేల మంది చనిపోయారు. మరి ఇశ్రాయేలీలు అనుకుంటారు ఈ యొక్క బెన్యామీనుల్ని చాలా రకాలుగా మరి యుద్ధంలో చంపేస్తే మన యొక్క 12 గోత్రస్తుల్లో ఈ యొక్క బెన్యామీను గోత్రం లేదే అని మనసులో కాస్త బాధగా ఉంటుంది. కానీ వారు అనేకమైన ప్రాంతాలకు పారిపోయిన తర్వాత వారితో బెన్యామీనులతో ఎటువంటి సాంగత్యం చేయకూడదు, వారి యొక్క కుమారులను కానీ వారి యొక్క కుమార్తెలను కానీ మనం వివాహానికి పుచ్చుకోకూడదని మరి ఎంతగానో నిబంధన చేసుకుంటారు. ఇట్లా మరి భయము భక్తి లేని ప్రాంతంలో మరి చాలా రకరకాలుగా మరి వారు జీవించడానికి గల కారణం ఏంటంటే అక్కడ రాజు లేకపోవటం వల్ల, వారికి బోధించే నాయకుడు లేకపోవటం వల్ల అంత దుస్థితి, అంత దారుణమైన సంఘటన జరిగి ఉంది. అలా పాపంలో బెన్యామీనీలు ఇశ్రాయేలుతో మరి వైరం పెంచుకొని మరి దేవునికి దూరం అయిపోయినట్లుగా మనం చూస్తాం. కనుక ఈ మాటను బట్టి, ఈ యొక్క వాక్యాన్ని బట్టి మనం నేర్చుకునేది ఏంటంటే పాపము రకరకాలుగా మనిషిని పడగొడుతుంది. కామముతో చాలా మంది ఏం చేస్తారంటే క్రూరులైపోతారు, మృగాలైపోతారు. కనుక మనము దేవునికి భయపడి ఉండాలి. ఈ మాటల ప్రకారంగా పెద్దల మాటను మనం ప్రతి ఒక్కరు కూడా తిరస్కరించకూడదు, వినాలి. పెద్దల మాట మనం ఖచ్చితంగా వింటే ఇటువంటి దుస్థితి రాదు. దేవునికి దగ్గర అవుతున్నామంటే మనం ప్రతిరోజు వాక్యాన్ని ధ్యానించాలి, ప్రార్థన చేసుకోవాలి. అంతేకాదు మనము వాక్యానికి లోబడాలి, పెద్దల మాటను ఖచ్చితంగా వినేవారిగా ఉండాలి. ఈ కొద్ది మాటలు దేవుడు మనందరి జీవితంలో నెరవేర్చి ఫలింప చేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.